హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి, నేను మీ ఇందిర. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. నేను ఈరోజు మన ఛానల్లో వంకాయ దోసకాయ పచ్చిదబ్బల చట్నీ ఎలా తయారు చేయాలో మీకోసం నేను తయారు చేసి చూపిస్తాను. చూడండి. అయితే ఫ్రెండ్స్, చాలామంది దోసకాయ టమాటా లేకపోతే దోసకాయ పచ్చిదబ్బల పచ్చడి లేకపోతే వంకాయ కాల్చి చేయటం చట్నీ ఇలా తయారు చేసి ఉంటారు. కానీ ఈ వంకాయ దోసకాయ చట్నీ అనేది మీరు తయారు చేసి ఉండరు. నేను మీకోసం ఈరోజు ఈ చట్నీ ఎలా తయారు చేయాలో తయారు చేసి చూపిస్తాను. చూద్దాం రండి ఫ్రెండ్స్. వంకాయలు మీకు తెల్ల వంకాయలు కనుక అవైలబుల్లో ఉంటే తెల్ల వంకాయలు తీసుకోండి ఫ్రెండ్స్. లేకపోతే అప్పుడు పొడుగు వంకాయలు తీసుకోండి. తెల్ల వంకాయలు అయితే మనకి పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సేమ్ పొడుగు వంకాయలతో కూడా వస్తుంది, కాకపోతే దీని టేస్ట్ వేరుంటుంది, దాని టేస్ట్ వేరుంటుంది. మీకు అవైలబుల్లో ఉంటే ఈ వంకాయల్ని తీసుకోండి. ముందుగా వంకాయల్ని ఇలా ఈ తొడిమి తీసేసేసి, చూసారా మనకు వంకాయలు ఎంత లేతగా ఉన్నాయో ఫ్రెండ్స్. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ తోటలో వంకాయలు తీసుకొచ్చి ఇచ్చింది. ఇవి చూడగానే నాకు చట్నీ చేయాలనిపించి నేను మీకోసం చట్నీ తయారు చేసి చూపిస్తున్నాను. ఇలా కోసి మనకి ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం మిగతా వంకాయలు కూడా కోసేలోపు వంకాయ ముక్క అనేది కండ్రెక్కకుండా ఉంటుంది. అంటే కండ్రెక్కటం అంటే చేదు ఎక్కకుండా ఉంటుంది. అప్పుడు మనకి చట్నీ టేస్ట్ కూడా మారకుండా ఉంటుంది. కానీ ఉప్పు నీళ్ళలో వేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వంకాయలన్నీ కట్ చేసేసుకొని ఉప్పు నీటిలో వేసుకున్నాను ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు ఈ వంకాయలకి సరిపడే అన్ని పచ్చిమిర్చిని కూడా తీసుకొని కట్ చేసుకుందాము. అయితే పచ్చిమిర్చిని కూడా ఎందుకు కట్ చేసుకుందామన్నా అంటే అవి ముక్కలు చిన్నవి కదా, ఇవి కూడా ముక్కలు చిన్నగా ఉంటే దాంతోపాటు మగ్గిపోతాయి. లేకపోతే వంకాయలు మగ్గి మనకి పచ్చిమిర్చి అనేది పచ్చి స్మెల్ వస్తుంది, అప్పుడు పచ్చడి టేస్ట్ అనేది మారుతుంది. అందువల్ల మనం పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. అయితే ఫ్రెండ్స్, ఈ వంకాయలకి తగ్గట్టు నేను చిన్న దోసకాయని తీసుకున్నాను. ఇప్పుడు ఈ చిన్న దోసకాయని తీసుకున్నాను కాబట్టి ఈ రెండిట్లోకి సరిపడే అన్ని పచ్చిమిర్చిని తీసుకోండి. అల్లం చట్నీ చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియోని. ఎలా ఉంది? బాగా టేస్ట్గా వచ్చిందా? ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చి తీరుతుంది. మీ ఇంట్లో వాళ్ళందరూ చాలా నచ్చుతారు ఫ్రెండ్స్. ఇలా వంకాయ పచ్చిమిర్చి కట్ చేసిన తర్వాత ఒక టమాటా తీసుకోండి. టమాటా మాకు ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేయండి. లేదు మేము వేసుకుంటామంటే ఒకటి చిన్న మీడియం సైజ్ టమాటాని తీసుకొని కట్ చేసుకోండి. ఇలా అన్నీ కట్ చేసిన తర్వాత ఒక కళాయిలో వేసుకుందాము. ముందుగా కట్ చేసి పెట్టినటువంటి వంకాయ ముక్కల్ని వేసుకుందాం. వంకాయ ముక్కలను వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి టమాటాని కూడా వేసుకుందాము. ఫ్రెండ్స్, మనం ఈ వంకాయ పచ్చిమిర్చి టమాటాని స్టవ్ మీద పెట్టుకొని మగ్గనిద్దాము. అయితే నేను చెప్పాను కదా మీకు వంకాయ పచ్చిదబ్బల దోసకాయ పచ్చడి అని, అందుకని మనం దోసకాయని మగ్గబెట్టనీయట్లేదు. ఇవి మగ్గేలోపు నేను దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను. దాన్ని ఎలా తయారు చేయాలో తర్వాత చెప్తాను. నా వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్. మనం ఇలా అన్నీ వేసుకొని స్టవ్ మీద పెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఎందుకంటే మనకి వంకాయ పచ్చిమిర్చి టమాటా అనేది మగ్గాలి కదా, అందుకని దానికి సరిపోయేంత ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత మరొకసారి కలపెట్టుకొని దీని మీద మూత పెట్టుకుందాము. ఆయిల్ వేసుకొని ఒకసారి కలపెట్టుకున్న తర్వాత మనం మూత పెట్టుకుందాం. ఎందుకంటే మనము మూత పెట్టుకోవటం వల్ల ఆవిరి కనివిరి అబ్జార్ప్షన్ అయ్యి త్వరగా మెత్తబడతాయి. అందువల్ల మనం మూత కంపల్సరీ పెట్టుకోవాలి. అయితే ఫ్రెండ్స్, నేను మీకు ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను, ఏవైనా సరే మనకి మగ్గ పెట్టేటప్పుడు మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ మాత్రమే పెట్టి మగ్గ పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే ఏంటంటే పైనంతా మాడిపోతుంది, లోపల అనేది పచ్చిదనం అలాగే ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఈ వంకాయని కానీ పచ్చిమిర్చిని కానీ టమాటాని కానీ మగ్గనివ్వండి. ఇవి మగ్గేలోపు ఫ్రెండ్స్ నేను దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను. ఒక్కసారి మూత తీసి చూద్దాము.
చూసారు కదా ఫ్రెండ్స్, మనకు వంకాయ కలర్ షేడ్ అయ్యి మనకి మెత్తబడుతుంది. మనము అంతే కంటిన్యూస్గా మూత ఉంచకూడదు. ఎందుకంటే ఫ్రెండ్స్ అడుగువి ఏమో అంతే మగ్గిపోతాయి, పైనవి అంతే ఉంటాయి. అందువల్ల ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ కలబెట్టుకొని మూత పెట్టుకుందాం. అప్పుడు కిందవి పైనవి సేమ్గా మగ్గిపోతాయి. ఇంకొక 5 మినిట్స్ మగ్గితే సరిపోతుంది. ఎందుకంటే మనకి వంకాయ చూడండి ఎలా మెత్తగా అవుతుందో. ఇంకొక 5 మినిట్స్ మగ్గిపోతే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసుకొని చూద్దాము ఫ్రెండ్స్. చూసారు కదా మనకు వంకాయ, పచ్చిమిర్చి, టమాటా అనేది ఎంత బాగా మగ్గిపోయినాయో. ఈ మగ్గిపోయిన తర్వాత కొంచెం ఒక 3-4 రెమ్మల చింతపండుని తీసుకోండి. అయితే ఫ్రెండ్స్ చాలామంది దోసకాయ వేస్తున్నాం కదా, దోసకాయ పులుపు ఉంటుందని చెప్పి చాలామంది చింతపండు వేయరు. కానీ అలా చింతపండు వేయకుండా చేసిన చట్నీకి, చింతపండు వేసి చేసే చట్నీకి టేస్ట్ చాలా తేడా ఉంటుంది. ఒక్కసారి నా స్టైల్లో మీరు చింతపండు వేసి చూడండి. ఒక 4 వెల్లుల్లి కూడా వేసేయండి, దంచి వేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం మిక్సీ పట్టేటప్పుడు కాయగా ఉంటే అది నలగదు, అందువల్ల దంచి వేయండి. దీనిలోనే కొద్దిగా పచ్చికరేపాకు కూడా వేయండి. పచ్చికరేపాకు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక్కసారి కలపెట్టుకుందాము. ఈ వేడికే ఈ చింతపండు, వెల్లుల్లి, కరివేపాకు అనేది మగ్గిపోతుంది. అయితే ఫ్రెండ్స్ ఇది ఆరిపోయే వరకు వెయిట్ చేద్దాం. ఇది మిక్సీ వేసిన తర్వాత మనం దోసకాయ ముక్కల్ని పచ్చి దెబ్బలుగా ఎలా వేయాలో మిక్సీ వేసిన తర్వాత చెప్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ముక్కలు అనేవి మొత్తం ఆరిపోయాయి. ఆరిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకుందాము. అయితే ఫ్రెండ్స్ మాకు మెత్తగా కావాలనుకునే వాళ్ళు మెత్తగా పట్టుకోండి. ఎందుకంటే ఆల్రెడీ దోసకాయ ముక్కలు మనకి పంటికి తగులుతూ ఉంటాయి. లేదు వంకాయ ముక్క కూడా మాకు తగలాలనుకునే వాళ్ళు జస్ట్ మిక్సీలో కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు కల్లుప్పు వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసి చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్, నేనైతే కచ్చా పచ్చగా వేసుకున్నాను, నేను మెత్తగా వేయలేదు చట్నీ అనేది. ఎందుకంటే మా ఇంట్లో ఇలాగే ఇష్టపడతారు, మెత్తగా తినడానికి ఇష్టపడరు. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఈ దోసకాయ ముక్కలు అనేది దీనిలో మనం ఎలా యాడ్ చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. చూద్దాం రండి. ఇలా మనం కచ్చా పచ్చాగా చేసుకుంటే ఫ్రెండ్స్ సేమ్ వెనకటి కాలంలో మన అమ్మమ్మ వాళ్ళు చేసిన రోటి పచ్చడి ఎంత టేస్ట్ అయితే ఉంటుందో ఇది కూడా అంతే టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి నా చిట్కాలు ఫాలో అవుతూ మీరు మెత్తగా కాకుండా ఇలా కచ్చా పచ్చాగా వేసుకొని చూడండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఒక్క ముద్ద కూడా మిగిల్చరు. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాము. దోసకాయ ముక్కలతో యాడ్ చేసుకొని తాలింపు వేసుకుందాం. మనం ముందుగా పొయ్యి వెలిగించుకొని ఇంతకుముందు మనం వంకాయలు, టమాటా, పచ్చిమిర్చి అన్నీ వేపుకున్నాం కదా, అదే బాండీలో మనం కొంచెం ఆయిల్ తీసుకుందాము. కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కే వరకు వెయిట్ చేద్దాము. మనకు ఆయిల్ అనేది వేడెక్కింది ఫ్రెండ్స్. దీనిలో 2 చిన్నగా తుంపి ఎండుమిరపకాయలు వేసుకుందాము. ఎండుమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత పోపు గింజలు కూడా వేసుకుందాం. పోపు గింజలు ముందుగా వేసుకుంటే ఏంటంటే ఎండుమిరపకాయలు వేగేలోపు పోపు గింజలు అనేవి మాడిపోతాయి కాబట్టి ముందుగా మనం ఎండుమిరపకాయలు వేసుకుందాం. మనకి కొంచెం ఎండుమిరపకాయలు వేగిన తర్వాత పోపు గింజలు వేసుకుందాము. పోపు గింజలను కూడా ఒకసారి కలుపుకుందాం. మనకి పోపు గింజలు కూడా వేగిపోయినాయి కదా, వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఒక్కసారి కలబెట్టుకుందాము. చిటపటలాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కల్ని దీనిలో వేసుకొని చూసారా ఫ్రెండ్స్, దోసకాయ ముక్కలు చాలా చిన్నగా కట్ చేసుకున్నాను. ఈ దోసకాయ ముక్కలు కట్ చేసుకున్నవి ఇలా వేసుకొని ఆయిల్లో ఎక్కువసేపు అవసరం లేదు ఫ్రెండ్స్, ఒక 2 మినిట్స్ ఆర్ 1 మినిట్ కొంచెం దోసకాయ అనేది మెత్తబడితే సరిపోతుంది. ఒక్కసారి వేసుకున్న తర్వాత ఇలా కలబెట్టుకుందాము. అయితే మనము ఈ దోసకాయ ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఎందుకంటే మనం వంకాయ పచ్చిమిర్చిలో ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉప్పు అనేది దానికి పడుతుంది. అయితే ఫ్రెండ్స్ మనం దోసకాయ ముక్కల్లో కల్లుప్పు వేయకూడదు, ఎందుకంటే కల్లుప్పు అనేది కరగదు కదా, అందుకని కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఎక్కువ అవసరం లేదు ఫ్రెండ్స్, కొంచెం ఈ దోసకాయ ముక్కలకి ఉప్పు పట్టే అంతవరకు మాత్రమే వేసుకోండి. మనకు కల్లుప్పు వేస్తే ఏంటంటే ఆయిల్లో కరగదు కదా, అందుకని ఉప్పు వేసుకున్న తర్వాత మరొకసారి కలబెట్టుకుందాము. కొంచెం ఈ దోసకాయ ముక్కల్లో వాటర్ పోయేంత పచ్చి దెబ్బలు అన్నాం కదా ఫ్రెండ్స్, అందుకని ఎక్కువసేపు మగ్గబెట్టడం అవసరం లేదు. జస్ట్ ఒక వేడి
ఒక వేడి తగిలితే ఏంటంటే దోసకాయ ముక్క అనేది మెత్తబడకుండా ఉంటుంది, మనకి చట్నీ అనేది పాడవకుండా ఉంటుంది. ఎందుకంటే మనకి దోసకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, ఆ వాటర్ ఉంటే మనకి చట్నీ అనేది త్వరగా పాడైపోతుంది. అదే నూనెలో మనం 1 మినిట్ మగ్గనిస్తే ఆ వాటర్ కంటెంట్ అనేది పోయి మనకి చట్నీ పాడవకుండా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, మనకి వాటర్ పోయి ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఇప్పుడు దీనిలో మనం ముందుగా మిక్సీ వేసుకొని పెట్టుకున్నటువంటి వంకాయ పచ్చడిని కలుపుకుందాము. ఈ పచ్చడి మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకుందాం. దోసకాయలు వంకాయ మొత్తం కలుపుకుంటే చూసారు కదా, మనకి ఎంతో రుచికరమైన వంకాయ దోసకాయ పచ్చి దెబ్బల పచ్చడి రెడీ అయిపోయింది. అబ్బా, నాకు ఇది చూస్తుంటేనే అన్నం తినేయాలనిపిస్తుంది, అంత మంచి స్మెల్ వస్తుంది. దీన్ని వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. అబ్బా, అసలు ఎంత అంటే అంత టేస్ట్ బాగుంటుంది. ఇంకా కూరని కూడా అడగరు, అంత టేస్ట్గా ఉంటుంది ఈ చట్నీ. చూసారు కదా, ఎంతో ఈజీగా సింపుల్గా రెడీ అయిపోయింది మన వంకాయ పచ్చి దెబ్బల పచ్చడి అనేది. ఎప్పుడూ రొటీన్గా కాకుండా ఇలా వంకాయ పచ్చి దెబ్బల పచ్చడి తయారు చేసి చూడండి. ఇప్పుడు దీన్ని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఎంతో ఈజీగా రెడీ అయిపోయిన వంకాయ దోసకాయ పచ్చి దెబ్బల పచ్చడి. అందరు ఎప్పుడు రొటీన్గా దోసకాయ పచ్చడి, దోసకాయ టమాటా పచ్చడి కాకుండా ఇలా వంకాయ దోసకాయ పచ్చడిని కూడా ట్రై చేసి చూడండి. ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మీరు వదలరు, మళ్ళీ ఏ కూర అనేది కూడా అడగరు, అంత టేస్ట్గా ఉంటుంది. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా సింపుల్గా ఈజీగా రెడీ అయిపోతుంది. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు రొటీన్కి భిన్నంగా చేసి పెట్టండి, చాలా ఇష్టపడతారు వాళ్ళు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉందని కూడా చెప్తారు మీకు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆహా.